ఈ ఫలితాలపై మనతో పాటు మాట్లాడేందుకు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి, వాటిపై మీ విశ్లేషణ ఏంటి? అసాధ్యమైంది సాధ్యమైంది. ఎవరు కూడా అనుకోలేదు బీజేపీ వెస్ట్ బెంగాల్లో వస్తుందని. కానీ ప్రతి కార్యకర్త ఓ డెడికేషన్ తోటి పనిచేసిండ్రు. అమిత్ షా గారి లీడర్షిప్, మోడీ గారి డైరెక్షన్ మీద అండ్ గెలుపు సాధించడం అంటే యావత్ భారతదేశం పొంగిపోతుంది. కేవలం బీజేపీ పార్టీ కార్యకర్తలే కాక యావత్ భారతదేశం. కొంతమంది ఇది ఇండియా బంగ్లాదేశ్ యుద్ధం తిరిగి చూసిండ్రు. ఇండియా గెలిచింది, భారతదేశం గెలిచింది, రోహింగ్యాస్ ఓడిపోయినరు, బంగ్లాదేశ్ ఓడిపోయినరు, మన భారతదేశం గెలిచిందని చూస్తుండ్రు. అందుకే ఈరోజు సంబరాలు చేసుకుంటారు. ఎవరు? బీజేపీ కార్యకర్తలు వెస్ట్ బెంగాల్, యావత్ భారతదేశంలో. కానీ వెస్ట్ బెంగాల్ సంబరాలు బీజేపీ కార్యకర్తలతో సహా వాళ్లే కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు, లెఫ్ట్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు కూడా బీజేపీ గెలుపు వెస్ట్ బెంగాల్లో సంబరాలు చేసుకుంటుంది. చరిత్రలో మొదటిసారి ఇట్లయితుంది. కానీ అది ఇడిచిపెట్టండి. ఇటు అస్సాంలో మా ప్రభుత్వం అనేది ఇంకా గెలిచినాము, పొడిచేరిలో గెలిచినాము. తమిళనాడులో ఎంతోమంది అనలిస్ట్ అన్నారు ఏంటంటే డిఎంకే 100% ఫామ్ అయితే, ఇద్దరు అన్నారు ఏంటంటే టీవీకే వస్తారు, ఘన విజయంతో గెలుస్తారని అన్నారు. కానీ ఎవ్వరు కూడా బీజేపీ ఏఐడిఎంకే డిఎంకేని తొక్కేసి దాటిపోతుందని సెకండ్ ప్లేస్ ఉంది. అక్కడ కూడా అలయన్స్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ టీవీకేకు 105, 110 దాటకుంటే, 118 అనుకుంటా దాటకుంటే అలయన్స్ అవసరం. అక్కడ కూడా అలయన్స్ సాధ్యము, లేకుండా మేము అవుట్ సైడ్ సపోర్ట్ ఇస్తామా అది తెలియదు. కానీ కేరళలో 0 ఉన్న కేరళలో కూడా మా ఓట్ షేర్ సంఖ్య పెరిగింది, సీట్ షేర్ కూడా పెరుగుతుంది. కనీసం 3-4 వస్తాయి అనుకుంటున్నాము. అయితే అక్కడ కూడా మా విజయం, అక్కడ మొదటి అడుగు. అండ్ మొదటి అడుగు అని అక్కడ కూడా బీజేపీ పార్టీ వచ్చేది, అన్ని పార్టీ విజన్ ఎంత దూరం ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్ వరకు, దాని తర్వాత అన్నీ మర్చిపోతారు. మా విజన్ బీజేపీ పార్టీ 10 ఏళ్ల తర్వాత ఎక్కడ ఉండాలి, దేశం ఎక్కడ ఉండాలి, పార్టీ ఎక్కడ ఉండాలి, 20 ఏళ్ల తర్వాత ఎక్కడ ఉండాలి, అది కూడా చూస్తాం. మీరు చూసినారు వెస్ట్ బెంగాల్లో 3 ఎమ్మెల్యేలు ఉన్నాయి కదా, 77 అయినరు. 77 నుంచి 177 అవుతుంది. మన కేరళలో కూడా 0 ఉండే, 0 నుంచి 3-4 అవుతారు, తర్వాత 30-40 అవుతారు, తర్వాత 100 కూడా దాటే అవకాశం ఉంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో బెంగాల్లో చాలా హోరాహోరీగా పోరాడడం జరిగింది. ఈసారి మీకు కలిసి వచ్చిన అంశాలు ఏంటి సార్? బెంగాల్లో ప్రజలు ఆమె భరించలేకపోయినరు. ఒక టర్మ్ చూసిండ్రు, 2వ టర్మ్ చూసిండ్రు, భరించలేకపోయినరు. ఆమె అరాచకాలు, ఆమె మర్డర్లు, రేప్లు, భయంతో ఓటేస్తుండే. కానీ ఇప్పుడు భయం తీసేసిండ్రు. బీజేపీ పెరుగుతుంటే అక్కడ భయం పోయింది, భయం లేకుంటూ ఓటేసిండ్రు. 93% బయటకు వచ్చి ఓటేసిండ్రు. అండ్ అక్కడ ఎన్నో కారణాలు, ఇది ముఖ్యమైన కారణం. ఇది ఇంకోటి, ఆడ ఎంతో మంది దొంగ ఓట్లున్నాయి, రోహింగ్యా ఓట్లు, బంగ్లాదేశీ ఓట్లున్నాయి, తర్వాత చచ్చిపోయిన పీన్గలకు ఓట్లున్నాయి. ఇవన్నీ కూడా ఎస్ఐఆర్లో తీసేసారు. అందుకే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎలక్ట్రల్ ఎక్సర్సైజెస్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ అంటే ఈ ఎస్ఐఆర్. దాని మీద కూడా కొంచెం ప్రభావం, కానీ దాని మీద చాలా మా ఓట్లు పోయినాయి, వాళ్ళ ఓట్లు పోయినాయి. అండ్ దాని మీద చాలా ప్రభావం ఏం పడలేదు. అది అనలిస్ట్ చేసి చూస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే దొంగ ఓట్లు పోయినాయి అక్కడ. ముఖ్యంగా కేరళ వరకు వచ్చే వరకు ఈసారి ప్రారంభించారు అంటే ఎందుకు ఇక్కడ ఎన్నుకోబడినటువంటి పరిస్థితి? రానున్న రోజుల్లో మీ వ్యూహాలు మీకు ఉంటాయి కేరళలో, కానీ ఎందుకు ప్రారంభంలోనే కొన్ని సీట్లుగా పరిమితమయ్యారు? ఎప్పుడు కూడా కేరళ లేకుంటేవి. ఇంకోటి ఏంటంటే మాకు ముద్ర పడ్డది, ముద్ర కొట్టింది ఏంటంటే బీజేపీ అంటే హిందువుల పార్టీ, అది ముస్లింలకు వీళ్లకు వ్యతిరేకం. మేము భారతీయులకు అనుకూలంగా, భారతీయులు ఎవరుంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటాం. ఇప్పుడు ఆ నిజమైన సెక్యులరిజం బయటికి వస్తుంది. ఇప్పటి వరకు మాకు ఆ రుద్దింది అన్నమాట. వీరు వాళ్ళకి సెక్యులరిజం అనే మీనింగ్ మార్చి మా మీద యాంటీ సెక్యులర్ అని అంటగొట్టిండ్రు. మేము ప్రో ఇండియా, భారతీయులు ఎవరైనా ఉంటుంటే, భారతీయులు ఉంటే భారతదేశానికి సపోర్ట్ ఇవ్వాలి. భారతదేశం వండుకుంటా దేశాలకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళకు మేము వ్యతిరేకం. అంటే ఎవరైనా అందులో ముస్లిమ్స్ ఉంటే వాళ్ళకి వ్యతిరేకం, అందులో ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే వ్యతిరేకం, అందులో ఎవరైనా హిందూస్ ఉన్నా కూడా, లేకుంటే సిక్కులోళ్ళు ఉన్నా కూడా, ఖలిస్తానీస్ వాళ్ళకు కూడా వ్యతిరేకం. మేము భారతీయ జనతా పార్టీ. హిందుత్వం అంటే అదే భారతదేశానికి కొరకు. అయితే అది బయటికి వస్తుంది. అందుకే కేరళలో క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ సమానంగా ఉంటారు. అక్కడ కూడా మేము గెలుస్తున్నాము. తిరువనంతపురం మేయర్ మనోళ్ళు అయినరు. తర్వాత సెంట్రల్ కేరళలో గెలుపు ఎన్నో 3-4 జిల్లాలలో 5 జిల్లాలలో గెలిచే అవకాశం ఉంది. అంటే
ఇప్పుడు భారతీయులు వీళ్ళే నిజంగా సెక్యులర్ పార్టీ అంటే సెక్యులర్ అర్థం చేసుకుంటున్నారు. హిందూ దేశాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించే పార్టీ ఇది. హిందుత్వ అంటేనే దేశం గురించి, హిందుత్వ అంటే ఒక మతము, ఒక కులం గురించి కాదని అందరికీ మేల్కొస్తుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల విషయంలో రానున్న రోజుల్లో బీజేపీ ఫోకస్ ఎలా ఉండబోతుంది? తప్పనిసరిగా ఫోకస్ ఉంటుంది, కంటిన్యూస్ ఫోకస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు దక్షిణ భారత, పాండిచ్చేరి, తమిళనాడు, ఇక్కడ కూడా మాకు చాలా రెండింతలు పెరిగింది. నెక్స్ట్ కర్ణాటక, ఇక్కడ రైటింగ్ ఇస్ ఆన్ ద వాల్. తప్పనిసరిగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. ముఖ్యంగా మోడీ గారు 10వ తారీఖున వస్తున్నారు. ఈ 10వ తారీఖు టూర్ తర్వాత బీజేపీ అంటే ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతుంది? ఇప్పుడు ఉన్న వ్యూహంతో నో చేంజ్ ఇన్ డైరెక్షన్, ఓన్లీ వన్ డైరెక్షన్. బీజేపీ ఇటు అటు డైరెక్షన్ మారదు. మేము 1 ఎమ్మెల్యేలు 8 అయినాము, ఇప్పుడు 80 అవుతాము. అదే డైరెక్షన్. ఎక్కడైతే వెస్ట్ బెంగాల్ అయిందో అదే డైరెక్షన్లో పోతుంటాం. మొత్తానికి ఏదైతే ఈ 5 రాష్ట్రాల ఫలితాలకు సంబంధించి బీజేపీలో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారం చేపడుతుంది అని చెప్పి కూడా ఇటు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎంపీ కొండా విశ్వేశ్వరరావు, కెమెరామెన్ తేజాతో వేణు, జీ న్యూస్, హైదరాబాద్.